వాణ్ణి ఆటవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచివాణ్ణి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమేష్ అడ్డవాళ్ళ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చాలా మంది మన సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు, వీడియో చూస్తారు, వదిలేస్తారు. ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన 50,000 ఛాలెంజ్లో డే 22 22 రోజులు అయినది గడిచిపోయింది. ఇక మనకు మిగిలింది ఒక 9 రోజులు మాత్రమే ఉంది. 50,000 టార్గెట్ల ఈ నెల ఎంత చేద్దాం అనేది చూద్దాం. అంతకంటే ముందు ఈరోజు మన రెబల్ స్టార్ ప్రభాస్ది సాలార్ సినిమా రిలీజ్ అయింది. సాలార్ సినిమాకి పోయినా ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 గంటల షో పోయినా. సినిమా చూడాలనిపించింది, చాలా రోజులు చూడగానే పోయినా. సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ అయితేంది, ఫైట్లు అయితేంది, మదర్ సెంటిమెంట్ అయితేంది, ఫ్రెండ్షిప్ అయితేంది, చాలా బాగుంది. ఈ చాలా మంది అనుకుంటారు కదా మన కేజీఎఫ్కి ఇది సేమ్ ఉంది అనుకుంటారు. కాకపోతే కేజీఎఫ్ ఇది అంతా వేరే వేరే ఉంది. కేజీఎఫ్ అనేది ఒక కోటగా ఉంటుంది, ఇది కనుక అది కోట, ఇది సామ్రాజ్యం. దానికి దీనికి తేడా. ఈ కొంచెం స్టోరీ చెప్తా, ఎక్కువ ఏం చెప్పను. ఎక్కువ చెప్తే మళ్ళీ సినిమా చూడవద్దు కాదు, ప్రభాస్ ఫ్యాన్స్ మళ్ళీ హట్ అవుతారు. కాబట్టి కొంచెం మాత్రమే చెప్తున్నా. ఇందులో ఏంటంటే ఈ కేజీఎఫ్ లెక్కనే ఇందులో ఇంకా కుర్చీ ఉంటుంది. కుర్చీ గురించి సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ 3 తెగలు ఉంటాయి. ఆ తెగల మీదనే అంతా ఉంటుంది. ఆ 3 తెగల కుర్చీ కోసం పోరాటమే ఈ కేజీఎఫ్ సాలార్ సినిమా. సినిమా అయితే బాగుంది. కొన్ని ఎలివేషన్స్ అయితే అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. ప్రభాస్ ఫస్ట్ ఫైట్ క్వారీ దగ్గర ఉంటుంది. ఆ ఫైట్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇంటర్వెల్ ఫైట్ అయితే అసలు సినిమా మొత్తానికి హైలైట్ అనిపించింది. ఇంటర్వెల్ ఫైట్ అసలు హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోతారు విలన్స్, అక్కడ హీరో వస్తాడు. ఇంటర్వెల్ ఫైట్ అనేది అసలు మామూలుగా ఉండదు ఫైట్. తర్వాత ప్రభాస్ అనేది ఇంటర్వెల్ తర్వాత ఇంకొక ఫైట్ ఉంటుంది. మెయిన్ ఈ సినిమాలో చెప్పాలంటే ఫైట్ల గురించి చాలా బాగున్నాయి. ఫైట్లు అయితే అసలు కేజీఎఫ్కి దీనికైతే ఎవరు పోలిక పెట్టద్దు. దాని సినిమా కేజీఎఫ్ చాలా సాలరే. ఇందులో అది ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ వస్తుంది. చిన్నపిల్లల్ని తీసుకుపోతూ ఉంటారు విలన్స్. అక్కడ వచ్చే ఫైట్ మాత్రం అసలు సినిమాకి హైలైట్ అనిపిస్తుంది. అట్లనే లాస్ట్ ఫైట్ పృథ్వీరాజ్ ప్రభాస్ ఇద్దరు కలిసి చేస్తారు లాస్ట్ ఫైట్. సినిమా మొత్తంలో లాస్ట్ సెకండ్ చాప్టర్ ట్విస్ట్ వస్తుంది. ట్విస్ట్ అనేది ఇప్పుడే ముందుగా మీకు సినిమా చూడబుద్ది కాదు. కాబట్టి థియేటర్లో సినిమా చూడండి, చాలా బాగుంది. మంచిగా ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తారు. ఫ్యామిలీతో కలిసి ఇంట్లో చూడండి. చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మన ఎర్నింగ్స్ చూద్దాం. ఫ్రెండ్స్ ఈరోజు ఓన్లీ ఊబర్ మాత్రమే కొట్టినా. 1,288 రూపాయలు అయింది. 12 ట్రిప్పులు అయినాయి. చూడండి, ఇది మొత్తం యావరేజ్ 1 వీక్ది. ఈరోజు 22వ తారీఖు డిసెంబర్. చూడండి, 6 గంటల 50 నిమిషాలు, 7 గంటల 12 నిమిషాలు అవుతుంది. 7 గంటల 12 ట్రిప్పులు. చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ ట్రిప్ వచ్చేసి కొంచెం లేట్గా కొట్టినా. ఎందుకంటే సినిమా పోయినా కాబట్టి జర టిఫిన్ చేసి కాలేజీ పిల్లలు దింపి టిఫిన్ చేసి ఉప్పల్ నుంచి స్టార్ట్ అయినా. ఉప్పల్ నుంచి పిర్జాదిగూడ పోయినా. పిర్జాదిగూడ నుంచి వాళ్ళు రౌండ్ ట్రిప్ పెట్టారు. మళ్ళీ ఉప్పల్ మెట్రోకి వచ్చిన. కాలేజ్ కాంచి వచ్చింది 9.4 కిలోమీటర్స్కి 143. కస్టమర్ దగ్గర మాత్రం 147. చూడండి, 9 గంటల 19 నిమిషాలకి. ఈ కస్టమర్ ఇప్పుడు ఊబర్ కమిషన్ వచ్చేసి ₹3.94 అయింది. దాదాపు ₹4 అయింది. ఇది మెట్రో స్టేషన్ పక్కన, ఊబర్ మెట్రో స్టేషన్ పక్కన గల్లీ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ పైన 9 కిలోమీటర్కి 139 రూపీస్ వచ్చింది 10 గంటలకి. చూడండి, ఇక్కడ 143 అనేది క్యాష్ కలెక్ట్ అయింది. కస్టమర్ దగ్గర ఊబర్ కమిషన్ వచ్చేసి ₹3 అయింది. పద్మారావు నగర్ నుంచి మెట్టుగూడకు వచ్చిన 2.4 కిలోమీటర్స్కి 57 రూపీస్.
ఊబర్ ఆటో డిసెంబర్ 22వ తారీఖు 2023 శుక్రవారం రోజు 56 రూపీస్ అనేది క్యాష్ కలెక్ట్ అయింది. ఇందులో మనకు ₹1.80 ఊబర్ కల్పించిండు. ఇది చూడండి, ఇది విజయపురి కాలం నుంచి తార్నాక మెట్టు కూడా లోకల్ ట్రిప్. ఇది 41 రూపీస్ వచ్చింది. 1.7 కిలోమీటర్స్కి మనకు ₹41 వచ్చింది. కస్టమర్ దగ్గర మాత్రం ₹39 కలెక్ట్ అయింది. ఇక్కడ ₹2.40 అనేది మనకు ఊబర్ కల్పించింది. ఇక్కడ చూడండి, నాచారం కార్తికేయ నగర్ నుంచి అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8కి 4 కిలోమీటర్స్కి ₹65 వచ్చింది. కస్టమర్ దగ్గర ₹65, మనకు వచ్చేసింది ₹63 ఊబర్ కమిషన్. ఊబర్ మనకు కల్పించిండు. ఇక ఆ ట్రిప్ కొట్టిన తర్వాత లంచ్ చేసుకుని ఇంటికి వచ్చిన కాలేజీ పిల్లలు దింపిన తర్వాత సాయంత్రం సారథి లోడ్ వేసిన తర్వాత బేగం బజార్ నుంచి ఇది పిజ్జాది కూడా పోయినా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా ట్రాఫిక్ అయింది. 1:25 పట్టింది. 17 కిలోమీటర్లకి ₹261 వచ్చింది. 17 కిలోమీటర్న్నర. ఇక్కడ చూడండి, మీకు కనపడుతుంది. 1:25. సాయంత్రం 5:08 పికప్ చేసుకున్నాయి. ఇది చూడండి, ఇది ₹290 క్యాష్ కలెక్ట్ అయింది. ఇక్కడ ఊబర్ కమిషన్ వచ్చేసి ₹33.47 పోయింది. దాని తర్వాత అక్కడనే లోకల్ ట్రిప్ కొట్టిన. ఇది లోకల్ ట్రిప్. ఇది శ్రీ సాయి అపార్ట్మెంట్ బ్లాక్స్. ఇది మెయిన్ రోడ్ మీకు వచ్చిన. ఇది మెయిన్ రోడ్ మీకు వస్తే 0.9 కిలోమీటర్స్కి ₹58 వచ్చింది. కస్టమర్ దగ్గర మాత్రం ₹50 కలెక్ట్ అయింది. మనకి ₹8.10 ఊబర్ కల్పించింది. ఇది ఇంకా చిన్న ట్రిప్ లోకల్. చూడండి ఫ్రెండ్స్, ఇది లోపల బౌద్ధనగర్ నుంచి ఇది ఉప్పల్ డిపో దగ్గర. ఇదైతే విచిత్రం. 1.4 కిలోమీటర్స్ పికప్ పోతే 0.3లో దిగిపోయారు వాళ్ళు. ₹58 వచ్చింది. 7:10 కస్టమర్ దగ్గర ₹50 కలెక్ట్ అయింది. మనకు ₹8 కల్పించింది. ₹58 వచ్చింది ట్రిప్. ఇది ఇంకో ట్రిప్. ఇది కనుక లోకల్ ట్రిప్పే, చిన్న ట్రిప్పే. మల్లికార్జున నగర్ బోడుప్పల్ నుంచి ఆకృతి అపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ, ఎన్టీఆర్ స్టాచ్ దగ్గర బోడుప్పల్. అక్కడ నుంచి మెయిన్ రోడ్ మేడిపల్లికి వచ్చిన. 1.8 కిలోమీటర్స్కి ₹65 వచ్చింది. కస్టమర్ దగ్గర మాత్రం ₹58 కలెక్ట్ అయింది. ఇక్కడ మనకు ఊబరే ₹7.50 కల్పించిండు. దాని తర్వాత మేడిపల్లి నుంచి బోడుప్పల్ నుంచి ఇది వారసి కూడా వచ్చిన. 1.8 అంటే దాదాపు 12 కిలోమీటర్లకి ₹185 వచ్చింది. చూడండి, 7:26 కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ ₹191. ఇక్కడ ఊబర్ కమిషన్ వచ్చేసి ₹5.40 అయింది. ఇక్కడ మధ్యలో బుకింగ్ పడి క్యాన్సిల్ అయింది. ఇది వారసిగూడ పద్మారావు నగర్ నుంచి ఓల్డ్ మలక్పేట్. ఇక్కడ మాత్రం కస్టమర్ చాలా వెయిట్ చేయించింది. దాదాపు 15 నిమిషాలు వెయిట్ చేసిన. 6.2 కిలోమీటర్స్కి ₹138 వచ్చింది. ఇక్కడ చూడండి, ఊబర్ ఆటో 8:32 22 అనేది పట్టింది. 22 నిమిషాలు పట్టింది మనకు. ఇక్కడ కస్టమర్ దగ్గర మాత్రం ₹135 కలెక్ట్ చేసినాం. చూడండి, ఊబర్ మనకు ₹3.46 కల్పించిండు. ₹138 వచ్చింది బిల్లు మొత్తం టోటల్. ఇది మళ్ళీ కాచిగూడ పడి బుకింగ్ క్యాన్సిల్ అయింది. ఇది లాస్ట్ ట్రిప్. ఇది లాస్ట్ ట్రిప్ వచ్చేసి మలక్పేట్ నుంచి నల్లకుంట 5.4 కిలోమీటర్స్కి ₹112 కలెక్ట్ అయింది. 9:12 చూడండి, ఇది దాదాపు 17 నిమిషాలనే ట్రావెల్ చేసినాం. ఇది ₹105 వచ్చింది. సరే, ₹105 వచ్చింది. ఇప్పుడు మనకు ₹7 అనేది ఊబర్ కమిషన్ అయింది. ఇది ఫ్రెండ్స్, ఇది ఊబరు. బయట అయితే ఒక 500 కొట్టిన. ఇది ఊబరు మొత్తం అంతా కలిపి ఈరోజు మన ఎర్నింగ్స్ ఇదే ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు మన ఎర్నింగ్ వచ్చేసి ఊబరు. బయట మనకు రెగ్యులర్గా ఒక సార్ ఉంటాడు. ఈ మధ్యలో చాలా రోజులు కిరాయి చెప్పక ఆ సార్ కిరాయి చెప్పాడు. ఆ సార్ ఏంటంటే కెమికల్స్ ఉంటాయి, ఫెర్టిలైజర్స్ లోడ్స్ తీసుకుపోయి నేను డిస్ట్రిబ్యూటింగ్ చేస్తా. డిస్ట్రిబ్యూటింగ్ అంటే ట్రాన్స్పోర్ట్లో వేస్తాను అన్నట్టు. ట్రాన్స్పోర్ట్లో వేస్తే అది ఇక్కడ వేరే పోతాయి. పూణే,
మహారాష్ట్ర అట్లా పోతాయి. ఈరోజు సార్ ఒక కిరాయి చెప్పిండు, అదొక 400 కొట్టిన, బయట ఒక 100 రూపాయలు కొట్టిన. ఊబర్లో వచ్చేసి మనకు ఒక 1200 రూపాయలు అయింది, 1288 రూపాయలు అయింది. మొత్తం కలిపి ఈరోజు మన ఎర్నింగ్స్ వచ్చేసి 1788 రూపాయలు అయింది. 400 రూపాయలు గ్యాస్ పోయింది. మనకి మిగిలింది ఈరోజు వచ్చేసి 1385 రూపాయలు మిగిలింది. ప్లస్ మనం సినిమా కనుక చూసిన ఈరోజు. ఇంకోటి ఏంటంటే మనం ఈరోజు ట్రావెలింగ్ చేసి మాత్రం 131 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్. గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్.